తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 12:10 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3నే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు చెప్పండి, ఫిబ్రవరి 3 నుంచి అయితే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 12:10 సమావేశాలు ప్రారంభమవుతాయి. అదే రోజు బడ్జెట్ ని కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా ఈసారి బడ్జెట్ 3 లక్షల కోట్లతో కూడా బడ్జెట్ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే గత సమావేశాలు కొనసాగింపు కానీ ఈ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ సమావేశాలు పురోగతినందున అది కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఈసారి బడ్జెట్ సమావేశాల్లో కూడా గవర్నర్ లేకుండానే అసెంబ్లీ ప్రారంభమయ్యే అవకాశం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా ఎన్నికల బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే బడ్జెట్ కు సంబంధించినటువంటి కూర్పుపై కూడా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వరుసగా అన్ని శాఖల నుంచి కూడా సమాచారం తెప్పించుకుంటుంది. ముఖ్యంగా అన్ని శాఖల అధికారులు మంత్రులు కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తమ శాఖల్లో ఏ ప్రియారిటీ వైజ్ గా కూడా శాఖలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా సిద్ధం చేసి ఇప్పటికే ఆర్థిక శాఖకు కూడా పంపించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ కూడా సిఎస్ తో అదేవిధంగా ముఖ్య ఆర్థిక శాఖ అధికారులు మంత్రి హరీష్ రావుతో కూడా ఈ బడ్జెట్ పైనే రివ్యూలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి కూడా తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. మరోవైపు ఈ నెల 31 నుంచి కూడా కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఫస్ట్ నా బడ్జెట్ ఉంటుంది కాబట్టి ఈ లోపల బడ్జెట్ చూసుకున్న తర్వాత దాన్ని బట్టి కూడా ఏ శాఖలకు కేంద్రం కేటాయించి దాన్ని బట్టి చూసుకుని మిగతా సంబంధించిన డిపార్ట్మెంట్లకు ఏ నిధులు కేటాయించాలో దానిపై కూడా ఒక కసరత్తు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి దళిత బంధు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ సొంత జాగా ఉన్న వాళ్ళకి 3 లక్షల ఆర్థిక సాయం లాంటి ఆ స్కీమ్స్ కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ చందు.